తిరుప్పావై 6వ పాశురం. సేకరణ పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి. అందరికన్నా ముందుగా మేల్కొన్నవారు ఇంకనూ నిద్ర నుండి మేల్కొనని ఒక గోపికను లేపకుండా యుండుటను గమనించి, తెల్లవారినదమ్మా, ఇక లేచిరావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అని కూతలతో పోవుచున్నవి. అరే, పక్షి రాజగు గరుత్మంతుని రాజైన శ్రీమన్నారాయణుని కోవెలలో గంట మ్రోగినను నీకు వినపడలేదా? ఓసి పిచ్చి పిల్ల, భగవద్విషయములు తెలియనిదానా, శంఖధ్వనిని వినుటకు లేచిరావమ్మా, శంఖధ్వనిని వినుటకు లేచిరావమ్మా. ఇదిగో, పూతన స్థనముల యందున్న విషాన్ని ఆరగించినప్పుడు తనను చంపడానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడైన ఈ కృష్ణుడే ఆ పాలసముద్రములో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆయనే యోగులు ఋషులు తమ తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలుగకుండా హరి హరి అని స్మరిస్తూ చేసిన ధ్వని మా హృదయములను చేరి మమ్ములను చల్లబరిచినది. వెంటనే మేమంతా మేల్కొంటిమి. మరి నీవు మాత్రము కదలక మెదలక అట్లే పొరుంటివేలమ్మా, అది నీకు వినబడుట లేదా? రమ్ము, రావమ్మా, మాతో కూడి ఈ వ్రతమును చేయవమ్మా అని ఆమెను లేపసాగిరి. 6వ పాశురం సమాప్తం.